హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భువన గ్యాలరీ. ఇక్కడ మేమైతే ఈరోజు పార్క్ అయితే వెళ్తున్నామండి. మామూలుగా ఈ పార్క్ అయితే ఈ గ్రౌండ్కి వెళ్తున్నాము. గ్రౌండ్ అయితే ఇక్కడ గేట్లు వేసేసి ఉంటారు. 5కి అయితే ఓపెన్ చేస్తారు. మేము రెడీ అయ్యేసరికి వీళ్ళని తీసుకెళ్ళేసరికి పిల్లల్ని 5:30 అయితే అయిపోయింది. అప్పుడైతే మేము గ్రౌండ్ ఎక్కి వెళ్తున్నాము. ఇక్కడైతే చెట్లు ఉంటాయి, బాగుంటుందండి. చెట్లు ఉంటే చల్లగాలి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మా ఆయన అయితే బాబుని ఎత్తుకొని వెళ్తున్నాడు. ఈరోజైతే లీవ్ పెట్టాడు. అందుకే మేము వెళ్తున్నాం, లేదంటే వెళ్ళలేము. వీకెండ్స్ వెళ్తుంటిమి అప్పుడప్పుడు. ఇప్పుడైతే ఎక్కువ వెళ్ళట్లేదు. హాయ్ హాయ్. మా ఆయన అయితే వీడియో తీస్తున్నామని పక్కకి వెళ్ళిపోతున్నాడు. మా ఆయన ఎక్కడ వీడియోలో కనిపించకూడదు, మా ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. మేమైతే ఇలా వెళ్తూ ఉన్నాము. సరదాగా నేనైతే ఇలా తిరుగుతున్నాను చెట్టు కింద. పైన చూడండి, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట, చాలా బాగున్నాయండి. ఇదైతే పెద్ద గ్రౌండ్ అన్నమాట. ఇది ఐటీఐ గ్రౌండ్ అంటారు. చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఇప్పుడైతే జనాలు తక్కువే ఉన్నారు. మామూలుగా వీకెండ్స్లో అయితే ఫుల్ అయిపోతారనమాట. ఒకే గ్రౌండ్లో చాలా టీం మెంబర్స్ ఆడతారు. నేను ఇలాగే నేచర్ సౌండ్స్తో పెట్టేయాలనుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మళ్ళీ ఎక్కడైనా సాంగ్స్ అలా వినిపిస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. లేదంటే నేచర్ సౌండ్స్ చాలా బాగున్నాయి. ఉమ్, అందుకని అందుకనే ఇస్తున్నానండి నేను. ఇప్పుడైతే పిల్లలు ఆడుకునే చిన్న పార్క్ ఉంది, ఉయ్యాల, జారేబండ అలాంటివి. అక్కడికి వెళ్తూ ఉన్నాం మేము. ఇక్కడైతే మామిడి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి. వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి పనసకాయలు కూడా తెచ్చారు మా ఆయన. మా ఆయన అయితే వీకెండ్ వెళ్తుండేవాడు. ఇప్పుడు బాబు పుట్టినప్పటి నుంచి అయితే వెళ్ళట్లేదండి. ఇద్దరిని చూసుకోవడం కష్టం అవుతుందిలే అనేసి వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఉండి బాబుని చూసుకుంటాడు. నేను ఇంట్లో పని చేసుకుంటానండి. మా ఆయన అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. బాబుని ఎత్తుకుంటే పని అంతా నేను చేసుకుంటాను. పనిలో నాకేం భయం ఉండదు కానీ పని చేయడానికి. కానీ పిల్లల్ని పట్టుకొని పని చేయడం అంటే అది పెద్ద కష్టం అండి. అందుకే మా ఆయన అయితే బాబుని పట్టుకుంటాడండి, నాకు ఏ శ్రమ లేకున్నా. మా ఆయన ఆఫీస్ వర్క్లో ఉన్నప్పుడే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే ఈ పిల్లలు ఆడుకునే దానికైతే వచ్చేసాం. మా వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. అక్కడ ఉయ్యాలైతే ఊగుతూ ఉన్నారు మా వాళ్ళు. చూడండి, అక్కడ మా వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు, ఎల్లో ఫ్రాక్ వేసుకొని మా పాప. నేనైతే జారే బండ జారుదామని ఎక్కాను కానీ భయం అయితే వేస్తుంది నాకు. మా జోషి రా మమ్మీ అంటుంది మా పాప. కానీ నాకు భయం వేస్తుంది, ఉండువే కాసేపు అంటున్నాను. మొత్తానికి ఒకసారి అయితే జారానండి. భయంగానే జారాను. ఇప్పుడైతే మా పాప వస్తుంది. మా పాప ఇంటికి రమ్మన్నా కూడా రాదు, ఈడే ఉండిపోమన్నా కూడా ఉండిపోతుంది అనమాట. అట్లా ఆడుకుంటూ ఉంటుంది. ఇలా అయితే కాసేపు జారాము. మా వాడైతే తిరిగేస్తున్నాడు ఇక్కడ అక్కడ. పీక్ చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నాడు. మా పాప అయితే వేలాడుతూ ఉంది. మా బాబుని పట్టుకోరంటే వాడు పట్టుకోవడం లేదు. పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకి కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదండి. కానీ నాకు తీసుకెళ్ళడానికి అంత ఓపిక ఉండదు. ఇంట్లో చూసుకొని మళ్ళీ బయట ఎక్కడ చూసుకునేది అంటే బయట ఒక చోట ఉండరు కదా పిల్లలు. మా పాప అయితే ఇది ఎక్కుతూ ఉంది. ఒక చోటు ఉండదండి. మా బాబు అయితే ఇట్లా పోతాడు అట్లా పోతాడు. ఇంట్లో అయితే ఒకవేళ డోర్ లాక్ చేసుకొని అయినా ఉండొచ్చు, బయట వెళ్తే అలా కాదు కదా, పొర్లుతాడు అంత లెక్కలా. అక్కడ ఏదో ఉంది అని చెప్తుంది మా పాప, ఏదో పురుగు ఉందంట. మా వాడైతే జారే బండి ఎక్కడానికి సిద్ధమయ్యాడు. వాడు అన్నీ చేయాలంటాడు. చూసుకొని ఉన్నాడు వాళ్ళక్క అక్కడ ఎక్కుతూ ఉంటే. ఇప్పుడైతే నేను జారిపిస్తున్నాను కొద్దిసేపు. ఇలా జారిపించేసాను. మా పాప అయితే అక్కడికి పోతుంది ఇక్కడికి పోతుంది, అన్నీ చేయాలంటుందండి.
పడిపోతుందనేసి పట్టుకోవడానికైతే వచ్చానండి నేను. పడిపోయి మూతిపళ్ళు రాలగొట్టుకుంటే కష్టం కదా. ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఉయ్యాల ఊగడానికి వచ్చింది. ఫస్ట్ అయితే వచ్చారు వాళ్ళే ఫస్ట్. ఉయ్యాల ఊగింది. మళ్ళీ ఇప్పుడైతే ఊగుతుంది. ఆ పాప 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు ఎప్పుడు జోజో పాప జోజో పాప అని అడుగుతున్నింది. మా అమ్మ వాళ్ళ ఊరికి పోతే 3-4 ఉయ్యాలు ఉంటాయండి ఆ పాపకి. అన్ని ఉయ్యాలు ఉంటాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోన మా ఇంట్లోన అలా 3 ఇల్లులు ఉంటాయి. 3 ఇళ్ళలో 3 చోట్ల ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడైతే పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టాము. గట్టిగా పట్టుకోవే తల్లి మళ్ళీ చూద్దు పక్కన అని చెప్తున్నా కూడా చూడకుండా ఆపడం లేదు మా పాప అయితే. ఇలా చూస్తూనే ఉంది. చూడండి ఇలా ఊగుతూ ఉన్నారు. ఇప్పుడైతే మా మా చెల్లి వీడియో తీస్తుంది, నేను ఊపుతున్నాను. ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు ఊగడానికి. ఇప్పుడైతే తక్కువే ఉన్నారండి వీకెండ్స్, అందులోనే సమ్మర్ హాలిడేస్ కదా, అందరూ ఊరు వెళ్ళినట్టున్నారు. ఏదో తినడానికి తెచ్చారండి వాళ్ళు. ఇలా బయటకు వెళ్తే అన్నా తింటారేమో అని అమ్మ నాన్న ఫీలింగ్ అనమాట. ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట తినేలే అని వాళ్ళ ఫీలింగు. మా వాడికైతే పాలైతే ఎత్తుకొని పోయాము బుడ్డీలో. వాడైతే అస్సలు తాగడండి బుడ్డీలో అసలు. ఎప్పుడో ఒకసారి గ్లాస్లో అయినా తాగుతాడు కానీ బుడ్డీలో అస్సలు తాగడు. పాలు మానిపించాలంటే చాలా కష్టం అయిపోతుంది. వాడు అస్సలు తాగడం లేదు. బుడ్డి సిప్ చేసే స్టార్ట్ చేస్తే ఒకవేళ అలా ట్రై చేద్దామంటే వాడు అసలు సిప్పే చేయడం లేదు. మా వాడైతే అక్కడే వేరే పాప ఇవి ఉంటాయి కదా గార్డెన్ ఐటమ్స్ అవి తెచ్చుకుంది ఆడుకునేకి. వాడు అయితే వెళ్ళాడు. పెద్ద మనిషిలాగా వెళ్ళి చూడండి ఆడుకుంటున్నాడు. ఆ పాప అయితే వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ చూడు బాబు అని చెప్పింది అప్పుడే. ఉన్నీలే ఆడుకోనిలే అంది వాళ్ళ మమ్మీ అయితే. మా వాడికి మన్నులో వదిలేస్తే పొరలేస్తాడండి. ఏమంటే నోట్లో పెట్టుకోడు. అదొక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడైతే మా పాప కూడా ఆడుకోవాలని చూస్తుంది. గ్రౌండ్కి వెళ్తే తెలియని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు పిల్లలకైతే కనుక. ఎందుకంటే పిల్లలకి పిల్లలు ఉంటేనే కదండి ఆడుకోవడానికి బాగుండేది. ఇప్పుడైతే మా పాప జాయిన్ అయిపోయింది ఆడుకోవడానికి. ఇప్పుడైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారు. మట్టిలో ఆడుకుంటే పిల్లలకి హెల్త్ కూడా మంచిదండి మట్టిలో ఆడుకోవడం వల్ల. కానీ మనకి సిటీలో మన్ను ఎక్కడ దొరుకుతుంది, వెళ్తే గ్రౌండ్కే వెళ్ళాలి. కానీ టైం కుదరదు కదండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం కదా. ఏదో ఒక పని ఉంటుంది ఈజీగా. ఖాళీగా ఉండడం అంటే ఉండదండి. పిల్లలు ఉన్నప్పుడు అస్సలు ఉండదు. మట్టి పోసుకొని మా పాప ఆడుకుంటుంది. మేమైతే ఇక్కడ ఒక గేమ్ ఆడాము. ఫస్ట్ నేనైతే ఇలా తిరుగుతుంటే మా పాప నేను వస్తా మమ్మీ అని వచ్చింది. వస్తాను మమ్మీ అంటుంది చూడండి. ఇప్పుడైతే వస్తుంది. ఎవరు కింద కాలు పెడితే వాళ్ళు అవుట్ అని చెప్పాను. మా పాప అయితే కింద కాలు పెట్టేసింది. అవుట్ అవుట్ అనింది. మళ్ళీ ఎక్కింది. మళ్ళీ ఇంకొకసారి కూడా కాలు కింద పెట్టేస్తుంది. నేను అవుట్ అయిపోయాను కాబట్టి దిగేస్తాను మమ్మీ అంటుంది. అవుట్ కాబట్టి దిగేస్తాను అని దిగేసింది ఆ పాప అయితే. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయామండి గ్రౌండ్ నుంచి. ఇదైతే వచ్చేటప్పుడు ఇలా ఉంది. అంటే కొంచెం లైటింగ్స్ వచ్చేసాయి, లైట్స్ వేసేసారు. చీకటి అయితే అయిపోతూ ఉంది. మేమైతే సరేలే ఇంకా మస్కిటోస్ వస్తాయని ఇంకా కాసేపు ఉన్నా కూడా బాగుంటుంది. కానీ మస్కిటోస్ ఎక్కువ ఉంటాయండి అక్కడ. చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికైతే బయలుదేరేసాము. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. గ్రౌండ్లో అప్పటికే ఉన్నారు మనుషులైతే.
ఈసారి ఎప్పుడైనా వీకెండ్స్లో తీస్తాను వీడియో, అప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడైతే తక్కువే ఉన్నారు. వీకెండ్స్లో అయితే ఫుల్గా ఉంటారండి. ఇక్కడైతే టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి. చూడండి ఇలా ఉంది. మీకు నచ్చిందా అండి ఇది గ్రౌండు? చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. మా చెల్లి అయితే రాజోశ్వి వెళ్దాము, నేను ఎత్తుకుంటా నిన్ను అంటుంది. వాళ్ళైతే ముందర పరిగెత్తు వెళ్తున్నారు. ఫ్లవర్స్ చూడండి భలే ఉన్నాయండి, పర్పుల్ కలర్ అయితే. మా చెల్లి చెట్లన్నీ వీడియో తీస్తూ ఉంది బాగుంటాయి అనేసి. చూడండి చందమామ కూడా వచ్చేసింది. అంతవరకు మేము అక్కడే ఉన్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు బయట వెళ్తూ ఉండాలి, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉంటే ఎప్పుడు ఒకేలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. Thank you for watching. Bye bye.